సైబరాబాద్ పోలీసులు మరో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. ఒడిషా నుంచి మహారాష్ట్ర మీదుగా విదేశాలకు గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. శంషాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై చేస్ చేసి భారీ కంటైనర్ను పట్టుకున్నారు. అందులో 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ డ్రమ్ముల మధ్య గంజాయిని ఉంచి తరలిస్తోంది ముఠా. కంటైనర్లో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్లో తనిఖీలు చేపట్టారు. డ్రైవర్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ కంటైనర్ను ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లాక కంటైనర్ను ఆపారు. తనిఖీలు చేస్తే 800 కిలోల గంజాయి పట్టుబడింది. ఇది అత్యంత నాణ్యమైన శీలావతి రకం గంజాయిగా గుర్తించారు. మహారాష్ట్రకు తరలించి అక్కడి పోర్టుల ద్వారా విదేశాలకు ఆ గంజాయిని తరలించాలి అన్నది ఈ ముఠా వ్యూహం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. శంషాబాద్ పరిధిలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 800 కిలోల విలువైనటువంటి గంజాయిను కంటైనర్లో తరలిస్తుండగా ఎస్వైటీ పోలీసులు అదేవిధంగా శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా శంషాబాద్ పరిధిలోని పెద్ద గోల్కొండ సమీపంలో ఈ కంటైనర్ను పట్టుకున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా ఒరిస్సా బార్డర్ ను అప్పటికే క్రాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ ను కూడా అప్పటికే క్రాస్ చేసి తీసుకొని వస్తా ఉన్నారు. ఏదైనా గూడ్స్ లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ తరలిస్తున్నటువంటి విధంగా కంటైనర్లో దర్జాగా తరలిస్తున్నారు. దాదాపు 800 కిలోల గంజాయిని ఎలాంటి అనుమానం రాకుండా ప్రస్తుతం చూడొచ్చు ఏ విధంగా ప్యాక్ చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అవి కెమికల్ డ్రమ్స్ మాదిరిగా ఏర్పాటు చేసి కెమికల్ డ్రమ్స్ లోపల గంజాయిని పెట్టారు. ముందు వైపు ఎలాంటి అనుమానం రాకుండా ఫ్రంట్ సైడ్ కెమికల్ డ్రమ్స్ ఉంచారు. ఎవరైనా చెక్ పోస్ట్ల వద్ద పోలీసులు పట్టుకున్నా కూడా ఇవన్నీ కెమికల్ డ్రమ్స్ అని ఉంచే విధంగా ముందు వైపు అన్ని కెమికల్ డ్రమ్స్ ఉంచారు. వెనక వైపు అంతా గంజాయిను మూటలుగా కట్టి ఉంచారు. సో వీటిని ఎక్కడైనా చెక్ పోస్ట్ల వద్ద పట్టుకున్నా కూడా పేపర్స్ కూడా సృష్టించారు. ఫేక్ డాక్యుమెంట్లు కెమికల్స్ తరలిస్తా ఉన్నాం మేము మహారాష్ట్రకు అని చెప్పే విధంగా. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విధంగా కెమికల్ డ్రమ్స్ లోనే ఉండే విధంగా ముందు వైపు అంతా డ్రమ్స్ నుంచి వెనక వైపు సంచుల్లో గంజాయిని పెట్టడానికి కూడా మనం చూస్తున్నాం. పక్కా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో దీన్ని పట్టుకున్నారు. కంటైనర్ ను కూడా మనం చూస్తే సాధారణంగా హైవేలో ఏ విధంగా అయితే గూడ్స్ లేకపోతే ఇతరత్ర మెటీరియల్ ను తరలిస్తుంటారో అదేవిధంగా దర్జాగా 800 కిలోల గంజాయిను తరలిస్తా ఉన్నారు. సో ఇప్పటికే ఒరిస్సా నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా అవుతోంది. పట్టుబడుతున్నటువంటి గంజాయి అంతా కూడా ఒరిస్సా నుంచి తెస్తున్నటువంటిదే అనే సమాచారం ఇప్పటికే పోలీసులకు ఉంది. మరి ఒరిస్సా నుంచి తరలిస్తున్నటువంటి ఈ గంజాయి మహారాష్ట్రకు వెళ్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి కూడా అత్యంత నాణ్యమైనటువంటి శీలావతి గంజాయిగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మరి ఇది ఎక్కడి నుంచి ఏ ముఠా పని, ఒరిస్సాలో ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, దీన్ని మహారాష్ట్రకే తరలిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణలో కూడా ఎక్కడైనా లోకల్ గా ఉన్నటువంటి గంజాయి పెడ్లర్లకు దీన్ని అందించి మిగతా భాగాన్ని మహారాష్ట్రకి ఏమైనా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పూర్తి వివరాలన్నీ కూడా కాసేపట్లో సైబరాబాద్ సిపి మీడియాకు వెల్లడించబోతున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం కూడా ఈ కొద్ది కాలంలో ఇదే మొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 800 కిలోల గంజాయిని ఒక కంటైనర్ లో సాధారణంగా ఒక గూడ్స్ తరలిస్తున్నటువంటి విధంగా తరలిస్తా ఉన్నారంటేనే ఈ ముఠా ఖచ్చితంగా అంతరాష్ట్ర ముఠా పని అయి ఉంటుందని ఇప్పటికే పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. సో ఇది ఎక్కడెక్కడికి తరలిస్తా ఉంది, లోకల్ గా పెడ్లర్లు ఎవరు ఉన్నారు లేకపోతే ఒరిస్సాలో మెయిన్ పెడ్లర్ ఎవరు అనే వివరాలన్నీ కూడా కాసేపట్లో సిపి వెల్లడించారు.